జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంటే ప్లీజ్ బేర్ విత్ మీ అండి. నేను సడన్గా పాల్కొల్లు వచ్చాను, మా మరిది గారు వాళ్ళు వస్తే నేను నా మైక్ స్పీకర్ది సెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అందుకే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 1-2 వీడియోస్ ఇలా రావచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. ఇది కాకినాడలోదే వీడియో అండి నేను మీకు షేర్ చేస్తున్నది. కాకినాడ జగన్నాథపురం దగ్గరలో వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి 2-3 రోజుల క్రితం వెళ్ళామండి. టెంపుల్ చూడండి. अगरबत्ती लेके जो నాతడిగింది ఏమడిగినా చూస్తానులే అంటూ పలికింది. నేను మంత్రజపం వారాగి మాత కరుణ కటాక్షాలు శుభమన్న వేళ తీర్థ ప్రసాదాలతో శుభం పలుకుతానన్నది. అపాదమ పర్తారం దాం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చూశారు కదా అండి, వారాహి అమ్మవారి టెంపుల్ ఈ సంవత్సరమే కట్టారట, మార్చి నెలలోనూ. నాకు యూట్యూబ్ వీడియోల ద్వారా తెలిసి చూడ్డానికి వెళ్ళాను. అమ్మవారు చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ దగ్గరలోనే భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉందని ఆటో అతనే స్పెషల్గా తీసుకెళ్ళి చూపించాడు అనమాట. ఈ అమ్మవారు నాగబంధం అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. శివుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. చిన్న శివలింగము ఒక పెద్ద ఇల్లులా కట్టి అందులోనే ఇవన్నీ పెట్టారనమాట. శివలింగం కూడా నాకు ఎందుకో చాలా పవర్ఫుల్ అన్నట్టు అనిపించింది. ఉమా సోమేశ్వర స్వామి వారు ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరనమాట. హ్యాపీగా దర్శనం చేసుకొని వీడియోలు అవి తీసుకుని వచ్చాను. ఇక్కడ తులసికోట ఉన్నది కూడా నాకు చాలా చాలా నచ్చింది. చూడండి, నెక్స్ట్ మీరు అదే చూస్తారు. ఇదిగో తులసికోటే శివుని పానవట్టంలాగా తయారు చేశారు. ఇగో 2 శివలింగాలు. ఇక్కడ నాగబంధం చూడండి, ఇక్కడ తోకుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చి పాము ఒకటి ఇటు వచ్చింది, ఒకటి అటు సైడ్ వెళ్ళింది. ఇలాంటివి కూడా అసలు ఉంటాయా అని అనిపించింది అనమాట. ఎంత ఆర్టిస్టిక్గా తయారు చేశారో కదా అని. సిమెంట్తో చేసిన దానిలాగే ఉంది. ఈ గుడి చూసారా, ఒక ఇల్లులాగా ఉందన్నమాట. ఎదురుగా మనం చూసిందే భువనేశ్వరి అమ్మవారు. చాలా ఊర్లలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో అండి ఇలాంటి గుళ్ళన్నీ చాలా చాలా మనకు కనబడతాయి. నేను ప్రస్తుతం ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనమాట. సరే, ఆ గుడిలోంచి ఇది గుడిలోంచి బయటకు వచ్చేటప్పటికి సూర్యుడు ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఎంత బాగున్నాడో కదా. ఇదేమో గోదావరి. మీకు గోదావరి జిల్లాలో ఇంకా వెస్ట్ గోదావరిలో అయితే ఎక్కువ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఈ గోదావరి ఇలా చిన్న చిన్న నదుల్లాగా పాయల్లాగా ఇలా కనబడుతూనే ఉంటాయి, చిన్న బోట్లు. ఈ నీళ్ళ మధ్యలో ఎర్రగా కనబడుతుంది, అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేటండి. నీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడో ఎవరో పెట్టారో మరేంటో, దాని హిస్టరీ అయితే నాకు తెలీదు. ఎంత పిక్చరస్గా ఉందో కదా అనిపించింది. ఇలాంటి చోట అసలు మనం కార్తీక వన భోజనాలు అవి చేసుకోవాలి అన్నట్టు అనుకున్నాము. సో ఇదన్నీ చాలా నచ్చి నేను మీకు వీడియో తీశాను. ఈ గుడికి కూడా వెళ్ళాం, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి. కానీ వాళ్ళ లోపల మన వీడియో షూట్ చేసుకొని ఇవ్వరనమాట. కాకినాడలో అమ్మవారి టెంపుల్కి నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా తప్పకుండా వెళ్తాను. వెళ్ళకుండా అయితే ఇంటికి రాను, అంత ఇదనమాట నాకు నమ్మకము. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.